చలితో జరభద్రం డాక్టర్ అనూష. శీతాకాలంలో వచ్చే సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మంగళగిరి గణపతి నగర్లోని ఇందిరానగర్ డాక్టర్ వైఎస్ఆర్ అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ వైద్యాధికారిణి డాక్టర్ పి అనూష అన్నారు. చలికాలంలో వచ్చే వ్యాధులు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఆమె వివరించారు. చలికాలంలో జలుబు, దగ్గు, వైరల్ జ్వరాలతో పాటు చర్మం పొడిబారిపోయి పాదాలు, పెదాలు పగిలిపోవడంతో వంటివి తరచూ వస్తాయన్నారు. గాలిలో తగినంత తేమ లేకపోవడంతో చర్మం పొడిబారి పోతుందన్నారు. చర్మంకు మాయిశ్చరైజర్స్ కంటే కొబ్బరి నూనె రాసుకోవడం మంచిదన్నారు. చర్మం ఆరోగ్యంగా ఉండాలంటే శరీరంలో నీటి పరిమాణం తగినంత ఉండాలని, దాహం ఉన్నా లేకున్నా నీటిని పుష్కలంగా తాగాలన్నారు. శీతాకాలంలో చలికి కీళ్లు బిగుసుకుపోతాయని, వృద్ధులు తరచూ కీళ్లను కదిలిస్తూ వ్యాయామం, నడక వలన నొప్పుల నుండి ఉపశమనం పొందవచ్చన్నారు. చలికి పిల్లలకు దగ్గు, జలుబు వంటి వ్యాధులు వచ్చి రోగ నిరోధక శక్తి తగ్గి ఇన్ఫెక్షన్లు కూడా పెరుగుతాయన్నారు. పిల్లలకు అన్ని రకాల టీకాలు వేయించాలన్నారు. పిల్లలకు గోరువెచ్చని నీటితో స్నానం చేయిస్తూ ఉదయం, సాయంత్రం లేలేత ఎండలో ఉంచడం వలన డి విటమిన్ అందుతుందన్నారు. స్వీట్స్, ఐస్ క్రీమ్స్, కూల్ డ్రింక్స్, ఐస్ వాటర్లకు దూరంగా ఉండి ఆకుకూరలు, పండ్లు తీసుకుంటూ శారీరక వ్యాయామం చేయడం వలన ఆరోగ్యంగా ఉంటారన్నారు. మహిళలు, పిల్లలు, వృద్ధులు చలి నుండి రక్షణ పొందటానికి స్వెట్టర్లు, టోపీలు, చెవులకు మఫ్లర్లు, వెచ్చని ఉన్ని దుస్తులు ధరించాలన్నారు. అర్ధరాత్రి, తెల్లవారుజామున మంచు ఎక్కువగా ఉంటుందని, ప్రయాణం చేసేవారు రాత్రి 10 గంటలలోపు, ఉదయం 6 గంటల తర్వాత ప్రయాణం చేసే విధంగా ఉండాలన్నారు. శీతాకాలం సీజనల్ వ్యాధులతో బాధపడేవారు సమీపంలోని హెల్త్ సెంటర్లో ప్రభుత్వం కల్పించే వైద్య సేవలను ఉచితంగా పొందవచ్చని ఆమె తెలిపారు.